నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. యువతకు ఉద్యోగాలు కల్పించినప్పుడే దేశాభివృద్ధి. తపస్య కాలేజ్ చైర్మన్ శ్రీధర్ ముప్పాల. కిలిమంజారో అధిరోహించిన నవీన్ కుమార్ కు నాయకుల స్వాగతం. వికారాబాద్ జిల్లాకే గర్వకారణమన్న ఎస్ఐ విఠల్ రెడ్డి. కొమరంభీం జిల్లాలో బీజేపీ నాయకుల అరెస్ట్. బంతన అప్రోచ్ రోడ్డుపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన హరీష్. జూబ్లీ హిల్స్ లో క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్. ముఖ్య అతిథులుగా ఎంపీ కేశవరావు, చాముండేశ్వరినాథ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. ఇక డీటెయిల్స్ చూస్తే, యువతకు ఉద్యోగాలు కల్పించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని తపస్య కాలేజ్ చైర్మన్ శ్రీధర్ ముప్పాల అన్నారు. హైదరాబాద్ లకడీకప్పుల్లో తపస్య కాలేజ్ మేనేజ్మెంట్ హైస్ ప్లేస్మెంట్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను చైర్మన్ శ్రీధర్ ముప్పాల హైస్ సంస్థ సీఈఓతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, 14 సంవత్సరాల తమ ప్రయాణంలో తపస్య విద్యార్థులు భారతదేశంలో అగ్రగామి సంస్థలలో మంచి ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఇతర విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో నవంబర్ 11, 12న లకడీకప్పుల్లో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ తపస్య గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతో మంచి రిజల్ట్స్ ఇవ్వటమే కాక జాతీయ స్థాయిలో జాబ్ ప్లేస్మెంట్స్ అనేది నిరంతరంగా చేయడం జరుగుతుంది. ఈ రోజు మా ఒక 14 ఏళ్ల శ్రమ చూసుకుంటే తపస్య విద్యార్థులు భారతదేశంలోని ప్రతి కార్పొరేట్ సంస్థలోనూ మంచి ఉన్నత స్థానంలో ఉండటం జరిగింది. సో ఈ సంవత్సరం ఏంటంటే ప్రత్యేకంగా ఒక సామాజిక దృక్పథంతో ఉట్టి తపస్య విద్యార్థులే కాక ఎందుకు మనం మిగతా విద్యార్థులకు కూడా ఈ యొక్క సదవకాశాన్ని ప్రొవైడ్ చేయకూడదని ఆలోచించి హైస్ కన్సల్టెన్సీ వారి భాగస్వామ్యంతో ఈసారి మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడానికి నిర్ణయించాం. ఈ యొక్క జాబ్ మేళా నవంబర్ 11 అండ్ 12వ తారీఖుల్లో లకడీకపూర్ మా ఒక క్యాంపస్లో నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే లిమిటెడ్ క్యాంపస్ ప్లేస్మెంట్ కాకుండా కంప్లీట్ 100 MNCs పిలవటం అనేది జరిగింది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తపస్య విద్యార్థులే కాక బయట ఎక్కడ చదివిన విద్యార్థులైనా మొత్తం ఈ జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి నుంచి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పీజీ అన్ని విభాగాల్లోని విద్యార్థులకు ఈ యొక్క జాబ్ ప్లేస్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మనకు కావాల్సింది మెయిన్లీ యువశక్తి. యువశక్తి ఎప్పుడైతే సరైన మార్గంలో ఉంటుందో ఆ దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందుతుంది. మనకు తెలుసు భారతదేశం ఈరోజు యువత జనాభా పర్సంటేజ్ ఎంతో. సో ఈ సమాజ శ్రేయస్సు కోసం తపస్య ఒక బాధ్యతగా, బికాస్ ఈ 14 ఏళ్ళు మమ్మల్ని ఆదరించినటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, మా ఒక విద్యార్థులు కానివ్వండి, ఇంత ఉన్నత స్థానంలో మమ్మల్ని ఉంచారు. మమ్మల్ని ఆదరించినటువంటి మా ఒక విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ 14 ఏళ్లలో ఎంతోమంది తపస్య విద్యార్థులు వేల సంఖ్యలో ప్రతి ఒక్క కార్పొరేట్ కంపెనీస్లో ఉద్యోగం అనేది సాధించడం జరిగింది. ఇదేంటంటే నిరంతరంగా ప్రతి సంవత్సరం మా ఒక విద్యార్థుల కోసం నిర్వహించడం జరిగింది. బట్ ఈ 14 ఏళ్ల తర్వాత మేము గ్రహించింది ఏంటంటే ఇది తపస్య విద్యార్థులు ఒక్కరికే కాదు, మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి ఈ అవకాశం దొరకాలని ఒక జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అనేది ఒక ప్లాన్ చేయడం జరిగింది. సో నవంబర్ 11, 12వ తారీఖుల్లో లకడీకపూర్ తపస్య ప్రాంగణంలో ఈ జాబ్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇదేంటంటే ఒక 10,000 మందికి ప్లేస్మెంట్ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో చేయబడింది. కాబట్టి ఒక ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ హైస్ వారి సారథ్యంలో ఈ యొక్క మెగా జాబ్ మేళా ప్రారంభించడం జరిగింది. సో మా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి మీరు ఎప్పుడైనా కానీ ప్లేస్మెంట్స్ అవకాశం దొరకలేదనో ఆర్ ఇంటర్వ్యూ ఫేస్ చేయడం ఎలా అనో ఇలాంటి కానీ డౌట్స్ ఉంటే ఈ యొక్క జాబ్ మేళాని అవైల్ చేసుకోండి. మేము మిమ్మల్ని ట్రైన్ చేస్తాము, మేము మిమ్మల్ని ప్రాపర్గా ప్లేస్ చేస్తాం. ఎందుకంటే ఏ దేశ భవిష్యత్తు అయినా కానీ యువత పైన ఆధారపడి ఉంటుంది. యువత సక్రమైన మార్గంలో నడిచి
మంచి అవకాశాలు దొరికితే ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ పురోగతి వస్తుందనేది మీకు తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం గణపురం గ్రామానికి చెందిన నవీన్ కుమార్ కు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు స్వాగతం పలికారు. పరిగి పట్టణంలోని పాల శీతలీకరణ కేంద్రంలో ఎస్ఐ విఠల్ రెడ్డి నవీన్ కుమార్ ను అభినందించారు. ప్రపంచంలోని 2వ అతిపెద్ద పర్వతం సౌత్ ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం జిల్లాకే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిరక్షణ సమితి అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాంగ్యా నాయక్, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు రాతోడు శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జై భారత్ మాతా కీ జై. సంశ పత్రాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అభినందన పత్రం కానీ, అభిశంస పత్రం కానీ, అదేవిధంగా విజేత పత్రం కానీ వారికి సాధారణంగా శుభాభినందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా మన ముఖ్య అతిథి మరి తదనంతర కార్యక్రమాన్ని సర్పంచ్లు కానీ అందరికీ మా పోలీస్ తరఫున వందనాలు. కుల్కచెర్ల అంటే మా పుట్టినిల్లులాగా ఇంతకుముందు అక్కడే చేసినాం కాబట్టి. అయితే మన ప్రపంచంలోనే రెండో ఎత్తైన శిఖరం కిలిమంజారో ఆఫ్రికాలో ఉంది. ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన శిఖరం. దాన్ని అధిరోహించడం చాలా గొప్ప విషయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అందరికీ దేవుడు 2 కాళ్ళు 2 చేతులు ఆలోచించే గుణం ఇచ్చిండు. కానీ కొందరు ఎక్కుతున్నారు, కొందరు ఎక్కలేకపోతున్నారు అనేటటువంటిది ఎక్కడ లోపం ఉందంటే, నిశ్చయించుకునే సంకల్పంలో లోపం ఉంది. నేను ఇది చేయగలుగుతాననేటువంటి ఒక సంకల్పం అతను తీసుకున్నాడు కాబట్టి అతను అంత పెద్ద పర్వతాన్ని ఎక్కగలిగింది. ఒక చిన్న ఉదాహరణ, గుడి రాయి, గుడి గోడ రాయి, గుడిలోని దేవుడు రాయి, కానీ ఒక రాయిని తొక్కుతున్నాం, ఒక రాయిని మొక్కుతున్నాం. అప్పుడు ఒక విషయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆ గడప పోయి వెంకటేశ్వర స్వామిని అడిగిందంట, నువ్వు అదే రాయికిలు వచ్చినావు, నేను అదే రాయికిలు వచ్చినా, నిన్నేమో మొక్కుతున్నారు, నన్నేమో తొక్కుతున్నారు, తేడా అయిందని చెప్పేసి అంటే, అప్పుడు స్వామి చెప్పినంట, నువ్వు 2 దెబ్బలేయగానే అమ్మా నాకు చాలు, నాకు చాద కాదు అని చెప్పేసి భరించలేకపోయినావు. నన్ను శిల్పి 1,00,000 సార్లు, కొన్ని లక్షల సార్లు చెక్కి నాకు ఒక రూపం ఇచ్చిండు, కాబట్టి నన్ను అందరు మొక్కుతున్నారు, నేను అందరు తొక్కుతున్నారు అని చెప్పేసి చెప్పినంట. అంటే వ్యక్తులలో కూడా ఎవరు ఎక్కువైతే కష్టపడతారో వాళ్ళకు మంచి సత్ఫలితాలు ఇస్తారు. ఈయన కూడా అతను ఒక పర్వతాన్ని ఎక్కిండంటే దాన్ని ఎన్నోసార్లు ప్రయత్నం చేసిండు కాబట్టి ఆ స్థాయికి ఎదగలడు. మ్యాన్ మేక్స్ ఏ ఒక పర్ఫెక్షన్ అయినటువంటి మనిషి అవుతాడు అన్నట్టు. అలెగ్జాండర్ గారు మన భారతదేశం మీదకి 18 సార్లు దండయాత్ర చేసిండు. ఓడిపోయినప్పటికీ కూడా ఏదో ఒక గెలవాలి అని చెప్పేసి దృఢ సంకల్పంతో, అట్లా ప్రతిసారి ఓడిపోయిన ప్రతిసారి కుంగిపోతే మనం ముందుకు వెళ్ళలేము. అలాగే ఇతను కూడా ఆ పర్వతాన్ని అధిరోహించడానికి చాలా శక్తి కూడగట్టుకొని ఒక దృఢ సంకల్పం, దురలవాట్లకు లోనయ్యి తన యొక్క అమూల్యమైనటువంటి అవకాశాలను, అమూల్యమైనటువంటి శరీర యొక్క దృఢత్వాన్ని కోల్పోతున్నారు. కొమరంభీం జిల్లా దహేగాం మండలంలోని లగ్గాం గ్రామం వద్ద గల పెద్దవాగు వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణ శ్రమదానం కోసం బయలుదేరిన పాల్వాయి హరీష్ బాబుతో పాటు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. హరీష్ బాబు మాట్లాడుతూ, పోలీసుల నిర్బంధం మధ్య తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందన్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అసమర్థత వల్లనే దహేగాం మండలానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆరోపించారు. వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణం గురించి 4 నెలల క్రితం రంకెలు వేసి తొడలు కొట్టి మీసాలు మేలేసిన ఎమ్మెల్యే కోనప్ప ఎందుకు అప్రోచ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు.
పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ పొద్దున 9 గంటలకు పెంచుకల్పేటు వద్ద ఉన్న పెద్దవాగు బ్రిడ్జ్కు అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం శ్రమదానం చేస్తామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకు ఈ ప్రత్యామ్నాయ రహదారి అంటే దయగాం నుంచి కాగజ్నగర్ వయా అందవెల్లి రావడానికి ఆ బ్రిడ్జ్ కుంగిపోయింది కాబట్టి ఆ ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణం కోసం మేము శ్రమదానం చేస్తామని అంటే టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఊరు బాగా పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకన్నా ముందే అక్కడ పోయి జేసీబీలు ట్రాక్టర్లను దించి అక్కడ పని మొదలు పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు. మేము అడుగుతున్నాం, ఈ ఉత్సాహం మీకు ముందే ఉండాలి. 4 నెలల క్రితం మేము ఈ అప్రోచ్ రోడ్ నిర్మాణం కోసం ఉద్యమం చేస్తే ఆ రోజు మీసాలు మెలేసి తొడలు కొట్టిన ఇదే ఎమ్మెల్యే 4 నెలలుగా ఎందుకు నిద్రపోయింది? ఇవాళ మళ్ళీ మేము ఉద్యమం బాట పట్టంగానే మీకు ఎక్కడి నుంచి రోషం పౌరుషం వస్తుంది? ఒకసారి ఆలోచన చేయండి. సిర్పూర్ నియోజకవర్గం ఒక 20 సంవత్సరాల అభివృద్ధిలో వెనక్కిపోయింది. అందవెల్లి బ్రిడ్జ్ నిర్మాణం కాకముందు కాగజ్నగర్ నుండి దయగాం వెళ్ళాలంటే వయా బెల్లంపల్లి పోయాల్సిన పరిస్థితి. ఇవాళ కూడా ఈ బ్రిడ్జ్ కుంగిపోవడంతో మళ్ళీ 72 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి కారణం ఎవరు? ఒకసారి ఆలోచన చేయండి. ఈ తిరోగమనం అంతా కూడా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కనుసంధానంలో జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇవాళ పొద్దున 6 గంటల నుండి మా ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు నన్ను బయటికి వెళ్లకుండా. మేము శ్రమదానం చేస్తా అంటే పోలీసు నిర్బంధం ఏందని నాకు అర్థం కాదు. మేమేమన్నా ధర్నా చేస్తానమా, దీక్ష చేస్తానమా, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తాను? శ్రమదానం చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉన్నది. మరి మేము శ్రమదానం చేస్తామంటే మా కార్యకర్తల్ని వివిధ మండలాల్లో నిర్బంధించడం, పెంచుకల్పేటలో నిర్బంధించడం, దయగాంలో నిర్బంధించడం, కాగజ్నగర్లో మా నియోజకవర్గ నాయకులని అందరినీ నిర్బంధించడం, ఇది ఎక్కడికి దారితీస్తాను? మీరు ఏమనుకుంటారు? పోలీసులను చేతిలో పెట్టుకొని మొత్తం ఈ రాచరిక వ్యవస్థను నడిపిస్తున్నారు చూడండి. దాన్ని తప్పకుండా ప్రజాస్వామ్య వాదులందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది. పోలీసు నిర్బంధ కాండాన్ని కూడా ఛేదిస్తాం. ఈ ఎమ్మెల్యే కుట్రల కుతంత్రాలను ఛేదిస్తాం. ఆయన అడ్డగోలు వ్యవహారాలను ఛేదిస్తాం. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు సిద్ధమవుతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన ఈ అప్రోచ్ రోడ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అధికారులను హెచ్చరిస్తున్నాం. మీరు ఒకవేళ చేయలేకపోతే మేము చేసి చూపిస్తాం. మీ అవినీతిని మీ డోర్ మేము బట్ట బయలు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, భారత్ మాతాకి జై. స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రహమత్ నగర్ డివిజన్లోని 6 ఎకరాలలో నిర్వహిస్తున్న ఫ్రీడమ్ కప్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్కు రాజ్యసభ సభ్యులు కేశవరావు, మాజీ ఆంధ్ర రంజీ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ చాముండేశ్వరినాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్లో జరిగిన హోరాహోరీ మ్యాచ్లో శ్రీనగర్ కాలనీ డివిజన్ టీం విజేతగా నిలిచింది. సార్ మా దగ్గర మా బాధ్యత వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారంటే మాకు కిట్ ఇచ్చారంటే మాకు అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే సార్ మేము చూస్తున్నాం కానీ ఎప్పుడు తీసుకోలేదు. అట్లాంటి కిట్ ఇచ్చినందుకు వాళ్ళు వచ్చి అభినందన తెలిపారు. ఇంకా బ్రహ్మాండమైన మాకు ఇన్ని రోజుల నుంచి ఎవరు కూడా కిట్ ఇవ్వలేదు. కిట్ తీసుకున్న పిల్లలు ఎంతో సంతోషపడుతున్నారంటే నాకే చాలా ఆనందం అనిపించింది. మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు మాకు తోచిన విధంగా ఇక్కడ నిర్వహించుకుంటాం. ఈ గ్రౌండ్ మీద ఏగవాళ్ళ ఎవడన్నా పిచ్చి పిచ్చి ఆశలు వేసి అసలు కబ్జాలు చేయాలని చూస్తున్నారు. 50% మేము ఊరుకోం, సహించాం. ఎవరికి కన్ను పడన్నారు, కన్ను పడితే మళ్ళీ కన్నుకి ఏమవుతుందో తెలుసు. ఈ విధంగా మేము ఈ గ్రౌండ్ కాపాడుకుంటాం. ఇది ఎప్పటికీ ప్రజలకి అంకితం చేస్తాం. మీరు కానీ నేను కానీ మీరు కూడా సపోర్ట్ చేస్తారు. మీరు పత్రికా విలేకరులు ఇక్కడ ఏం మాత్రం కబ్జాలు జరిగినా ఏం జరిగినా మీరు కూడా సపోర్ట్. వికారాబాద్ జిల్లాలో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేఆర్ చౌరస్తా దగ్గర గౌడ సంఘం అధ్యక్షుడు మల్లికార్జున గౌడ్ ఆధ్వర్యంలో ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించారు. 100 ఏళ్ల క్రితమే సమాజ హితం కోరి సామాజిక వర్గాల అభ్యున్నతిని చాటి చెప్పిన మహనీయులు సర్దార్ పాపన్న గౌడ్ అని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్ కురుపాకర్ గౌడ్, సురేష్, శేఖర్, అనంతర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 372వ జయంతి సందర్భంగా
ఇక్కడ వచ్చేసినటువంటి మన గౌరవ సోదరులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నారు. ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ సోదరుల విజ్ఞప్తిని మన్నించి మన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వానికి మన గౌరవ సంఘం తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మన వీరులను ఎవరిని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించలేదు. వీరుడు కొమరం అయితేనని చాకలి ఐలమ్మ అయితేనని ఇట్లా ఎందరో మహనీయులని ఎవరిని కూడా గుర్తించలేదు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాతనే మన తెలంగాణ యొక్క వీరులందరినీ స్మరించుకుంటూ మన తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ వీరుల యొక్క జన్మదినాలు అయితేనేది, జయంతులు అయితేనేది, వర్ధంతులు అయితేనేది అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన గౌరవసోదరులందరూ కూడా ఐకమత్యంతో ఉండి రాజకీయంగా ఎదిగినప్పుడే మనకు అన్ని ఏ సమస్యలు రాజకీయంగా ఉంటున్నప్పుడే మన సమస్యలు ప్రతి ఒక్కరు ఉంటారు. మన సర్దార్ పాపన్న గౌడ్ గారి చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మందికి మన పాపన్న గారి చరిత్ర తెలియదు. ఆయన వరంగల్ వర్ధన్నపేట మండలంలో జన్మించినారు. సర్వంగా జన్మించిన కొద్ది నెలలోనే ఆయన తండ్రి మరణించడంతో ఆయన సర్వమ్మ గారు అవార్డు నుంచి పెంచడం జరిగింది. చిన్న తరగతిలోనే ఆయన చురుకుగా ఉండడము మరియు అందరితో కలిసిమెలిసి ఉండడము కొంచెం ఎదిగిన తర్వాత తల్లిని గౌరవించి ఆయన మన గౌరవరీత్యాన్ని అయినటువంటి చెప్పు గీయడం జరిగింది. చెప్పు గీసి కళ్ళు తీసుకొని అమ్ముతుంటే కొందరు అప్పుడు వేరే సామాజికులు ఉండడం వల్ల ఎవరు వాళ్ళ యొక్క అక్కడికి రావడం జరిగింది. మన ప్రపంచ గౌడ్ గారి దగ్గర అనుసరించి డబ్బులు కూడా పోతా ఉంటే ఆయన వాళ్ళని వదిలించి డబ్బులు అడిగినందుకు వాళ్ళ అవసరాన్ని అక్కడ గ్రామపేటను పంచడము ఇక ఆయన కిందరు మండలి అందరి కులాలతోటి కలిసిమెలిసి ఉండడం వల్ల ఒక చిన్న గ్రూప్ గా ఏర్పడి నిజాం సైనికులతో పోరాటం చేసి అదేవిధంగా వాళ్ళు ఎప్పుడు వచ్చిన వాళ్ళని ఎదిరించి వజ్రోత్సవాల సందర్భంగా అంబర్పేట జీహెచ్ఎంసీలో అధికారులు నిర్వహించిన క్రీడా విజేతలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరు కాగా స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, డివిజన్ కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ విద్యార్థులకు కూడా క్రీడా పోటీలు నిర్వహించినందుకు జీహెచ్ఎంసీ అధికారులను అభినందిస్తున్నామన్నారు. టోర్నమెంట్కి విచ్చేసిన గౌరవ అతిథులకు స్వాగతం సుస్వాగతం. 75 సంవత్సరాల స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా ఈరోజు స్విమ్మింగ్ ఫైనల్ కప్ గురించి మరి పోటీలు స్టార్ట్ అయినాయి. మన గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా స్టార్ట్ చేయడం జరిగింది ఫైనల్ టోర్నమెంట్. కలిసి రిజల్ట్ తీసుకెళ్తాను సార్. ఫోటోగ్రాఫర్స్ మరి బ్రహ్మాండమైనటువంటి స్పోర్ట్స్ ఈవెంట్ అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల వజ్రోత్సవాల సందర్భంగా మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం నేను జిహెచ్ఎంసీ అధికారులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఒక్కసారి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి దేశం గర్వపడే విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు మీరు నిరంతరంగా చూస్తున్నాం. ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, మరి ర్యాలీస్ ఏ విధంగా జరుగుతున్నాయి, బ్లడ్ డొనేషన్ ఏ విధంగా జరుగుతున్నాయి. మరి అదేవిధంగా మొన్న నేషనల్ అంతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 11:30కి ఎంత బ్రహ్మాండంగా జరిగింది. దాంతోపాటు చిన్నపిల్లలకు ఒక్కసారి మన దేశ స్వాతంత్రం గురించి తెలుసుకోవాలంటే గాంధీ చిత్రం చూపించాలనే ఉద్దేశంతో 552 స్క్రీన్లలో
ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పిల్లలకు ట్రాన్స్పోర్టేషన్తో పాటు అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వమే కల్పించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని. రెండోది మన నేషనల్ ఫ్లాగ్ ఏదైతే తిరంగా జెండా ఉన్నదో 1,20 లక్షల ఇళ్లకు మరి ప్రభుత్వమే సరఫరా చేయడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎక్కడ చూసినా ప్రైడ్గా ఫీల్ అవుతుంది. మన దేశభక్తి, మన దేశం అంటే ప్రతి ఒక్కరు మీరు ఏ రోడ్డు మీద పోయినా కానీ ఆ జెండా తీసుకొని బయటకు వస్తున్నటువంటిది కూడా మనం చూసినాం. కాబట్టి ఇటువంటి గొప్ప కార్యక్రమాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నిర్వహించడం, దాంట్లో మేమందరం భాగస్వామ్యం కావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ రోజు ఏంటంటే చాలా కార్యక్రమాలు ఇరిగేషన్ నుంచి మొదలుకొని కళ్యాణ లక్ష్మి, పెన్షన్లు, షాదీ ముబారక్, రెండోది హైదరాబాద్ అభివృద్ధి, ఇన్ని కార్యక్రమాలు. సరిగా కొంతమంది ఏంటంటే నోరున్నది కదా అని చెప్పి ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. ఇక వాళ్ళకి ఏంటంటే ముఖాలే వాళ్ళు మాట్లాడే నోటికి ముఖాలే. ఎందుకంటే ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవేళ సికింద్రాబాద్ మోండా మార్కెట్ డివిజన్ పరిధిలోని మారుతి వీధిలో ఉన్న సంజన ప్లే స్కూల్ ఆవరణలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అట్టహాసంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉత్సాహంగా వారి పిల్లలకు శ్రీకృష్ణుడి, రాధా, సత్యభామ, గోపికల వేషధారణలతో స్కూల్కి తీసుకువచ్చి ఆటపాటలతో సంతోషంగా గడిపారు. నీటి ఉధృతితో కృష్ణమ్మ పరుగులు తీస్తుండటంతో సాగర్, కర్నూలు జిల్లాలోని డిండి, దుదుంబి ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. ఈ అందమైన దృశ్యాలను తనివితీరా చూడడానికి దూర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్కడికి తరలి వస్తున్నారు. కొన్ని రోజులుగా ఇక్కడ టూరిజం ప్లేస్గా మారిపోయింది. సర్వేలు ఏదైనా గెలుపు మాత్రం సీఎం జగన్దే అని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. నగరి నియోజకవర్గం ప్రజలతో పాటు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జగన్ సుపరిపాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసి పారదర్శక పాలన సాగిస్తున్నారని కొనియాడారు. జగన్ గారి సుపరిపాలనలో అందరూ సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. అండ్ జగన్ గారు కూడా ఎప్పుడు చెప్తుంటారు మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలని. ఈరోజు జగన్ గారు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావటమే కాకుండా ఎటువంటి అవినీతి లేకుండా పారదర్శకంగా వెల్ఫేర్ స్కీమ్స్ని అమలు చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మీరు చూస్తే ఇండియా టీవీ కానీ, ఇండియా టుడే కానీ, మూడ్ ఆఫ్ ద నేషన్ ఏ సర్వేలు చూసినా కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా మళ్ళీ జగన్ గారే ముఖ్యమంత్రి అవుతారని ఘంటాపదంగా చెప్తున్నారు. అంటే ఆయన ప్రజల్లోకి ఎంత దూసుకు వెళ్తున్నారో, అందరి గుండెల్లో ఎలా నిలిచిపోయారో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కానీ ఒక తింగరోడు ఉన్నాడు మన స్టేట్లో, వాడు పప్పు అంటారు. ఆయన మాట్లాడుతున్నాడు, జగన్ గారు ఏదైనా ఓపెనింగ్లు చేస్తే పరిశ్రమల్ని అవి మేము తెచ్చినవే అంటాడు. లేకపోతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి అసలు పరిశ్రమలే రావట్లేదు, జగన్ గారిని చూసి అందరూ పారిపోతున్నారు అంటున్నాడు. అసలు వీళ్ళు మాట్లాడే మాటలు అన్నీ కాంట్రవర్సీగా, కాంట్రడిక్షన్గా ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, రాధా వేషం ధరించి ఉట్టికొట్టి సంబరాలు జరుపుకున్నారు. మరోపక్క ఉదయం నుండి దేవాలయాలలో సందడి నెలకొంది.
నారాయణ స్కూల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువతకు ఉద్యోగాలు కల్పించినప్పుడే దేశాభివృద్ధి. తపస్య కాలేజ్ చైర్మన్ శ్రీధర్ ముప్పాల. కిలిమంజారో అధిరోహించిన నవీన్ కుమార్ కు నాయకుల స్వాగతం. వికారాబాద్ జిల్లాకే గర్వకారణమన్న ఎస్ఐ విఠల్ రెడ్డి. కొమరంభీం జిల్లాలో బీజేపీ నాయకుల అరెస్ట్. బంతన అప్రోచ్ రోడ్డుపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన హరీష్. జూబ్లీ హిల్స్ లో క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్. ముఖ్య అతిథులుగా ఎంపీ కేశవరావు, చాముండేశ్వరినాథ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.